వెల్కమ్ టు డే 13. మళ్ళీ మన డే ఈ ఎల్లో జ్యూస్తో స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పుడే లేచాను అనమాట. ఇట్స్ బీన్ ఆల్రెడీ 8 o'clock. As usual, we'll have 1 liter of hot water. జస్ట్ లుక్ ఎట్ ద టైమ్. చాలా 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 లేట్గా తింటున్నాను. మిగతా అన్ని వర్క్స్ కంప్లీట్ చేసి నేను లంచ్ ప్రిపేర్ చేసుకొని లంచ్ దగ్గర కూర్చునేసరికి ఈ టైం అయిందనమాట. సో సమ్హౌ ఈరోజు సాటర్డే కాబట్టి రిమైనింగ్ అదర్ వర్క్స్ అన్ని చాలా ఎక్కువ ఉన్నాయి. లైక్ గ్రోసరీస్ తెచ్చుకోవాలి అండ్ దెన్ హెడ్ బాత్ చేయాలి, ఇట్లాంటివి చాలా చాలా ఉన్నాయన్నమాట. అవన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను. ఈరోజు నేను నా కోసమే స్పెషల్ లంచ్ బౌల్ డిజైన్ చేసుకున్నాను. ఏముంది ఏంటి అనేది చూపించేస్తాను. సో ఫస్ట్ అయితే కొన్ని క్యూకింబర్ పీసెస్ అండ్ దెన్ క్యాప్సికమ్ పీసెస్ అనమాట. ఈసారి పొడుగ్గా స్లైసెస్ కింద కాకుండా చిన్న చిన్నగా ముక్కల కింద కట్ చేసుకున్నాను. సో దట్ రైస్ బౌల్లో అన్నిటితో కలిపి తినడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పి. దెన్ ఐ హ్యాడ్ పావు కప్ ఆఫ్ కీనోవా, పెసరపప్పుతోటి నిమ్మకాయ పప్పు చేసుకున్నాను అనమాట. అండ్ దెన్ గ్రిల్డ్ ఫిష్. సో ఈరోజు ఎంఈఎస్ లంచ్ బౌల్ వచ్చేసి ఇలా ఉంది. వెరీ కలర్ఫుల్గా ఉందా లేదా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీరు కూడా ఇట్లాంటి రైస్ బౌల్స్ అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండండి. అంటే రోజు మనం తినేదే, కాకపోతే కొంచెం వెరైటీగా ఉంటే మనకు కూడా తినాలి, వావ్ ఈరోజు ఎంత క్యూట్గా ఉంది అని చెప్పి ఫీల్ వస్తూ ఉంటుంది. సో దిస్ కైండ్ ఆఫ్ రైస్ బౌల్స్ క్రియేట్ ఇంట్రెస్ట్ ఇన్ ఈటింగ్ అనమాట నాకైతే. సో ట్రై చేసి చూడండి, కొత్తది ట్రై చేయటంలో తప్పలేదు కదా. టైం ఇంత అవుతుందన్నమాట. యాక్చువల్లీ మా ఫ్రెండ్ వాళ్ళ బాబుది బర్త్డే పార్టీ ఉంది, సెకండ్ బర్త్డే పార్టీ అనమాట. ఇన్వైట్ చేశారు, దానికని చెప్పి రెడీ అయ్యాము. టీ తాగొద్దు ఈరోజు, ఎందుకంటే బర్త్డే పార్టీలో ఏం తింటానో తెలియదు కాబట్టి అని అనుకున్నాను. కానీ క్లైమేట్ నన్ను ఎలా చేసిందంటే టీ తాగకుండా బయటకు వెళ్ళామంటే తంతా అన్నట్టు చేసింది అనమాట. డ్యూ టు క్లైమేట్ ఐ షుడ్ హ్యావ్ టీ అని అనిపించింది. చాలా థింక్ చేశాను. కరెక్ట్గా టైం అవ్వగానే చూసారా టెన్షన్గా టీ మాత్రం పక్కా అయిపోయింది. సో ఐఎమ్ హ్యావింగ్ మై చాయ్. ఎంత హాయిగా ఉందో, ఎంత హాయిగా ఉందో. ఎలా ఉంది ఈ డ్రెస్? ఇన్స్టాగ్రామ్లో చూసి బోర్ కొట్టింది కదా. కానీ నేను ఇన్స్టాగ్రామ్లో చూసి అక్కడ కొనుక్కోకుండా జర్మనీ వచ్చిన తర్వాత కొనుక్కున్నాను. ఇది ఇండియన్ ఆర్బిట్ అనే పేజ్ నుంచి తీసుకున్నాను అనమాట. ఇక్కడ నా బర్త్డేకి. ఏమనుకుంటున్నాను నా గురించి? క్రీమ్ ఎంత మంచిగా వేసాడో, ఏదో బ్లాంకెట్ లాగా. నేను ఎడిబుల్ పేపర్ పెట్టాడనుకున్నాను తెలుసా. ఎడిబుల్ పేపరే అది, కానీ బ్లాంకెట్ లా ఉంది. అయ్యో ఎంత బాగుండేది అని. నీకు కావాలా ఏంటి? బర్త్డే పార్టీకి వచ్చాను. నేను కేక్ తినట్లేదు. రోజు 100 డౌట్లు అడిగింది కదా లావణ్య. కాదు బర్త్డే పార్టీ వచ్చినందుకు కొంచెం అన్నా తినాలి కదా. జస్ట్ చూడండి ఎంతో నేను అస్సలు తినట్లేదు. కొంచెం అంతే. నా క్యాలరీస్ 3 రోజుల నుంచి పెంచుతూనే ఉన్నా. ఇప్పుడు కేక్ పెట్టి మళ్ళీ పెంచేసింది. ఈ పాము అప్పటి నుంచి పని చేస్తుంది కాబట్టి అన్ని అరిగిపోతాయి. సో నా వెనకాల తిరుగుతుంది. రేపు డౌట్ అడిగిద్ది అనమాట. బర్త్డే పార్టీకి వెళ్ళినప్పుడు కేక్ తింటే ఎట్లా? లేదు ఇంత పెట్టాను కాబట్టి ఫైన్. ఓకే, మీ ఫ్రెండ్ ఎవరైనా పెడితే యాక్సెప్ట్ చేయండి, మీరు మాత్రం తినకండి. ఓకే. సజెషన్ ఫ్రమ్ లావణ్య. ఎస్, షీ ఈజ్ లావణ్య. రోజు డౌట్స్ అడుగుతుంది కదా, తిన డౌట్స్ నేను ఆన్సర్ చేస్తున్నా అనమాట. సో స్వీట్ ఆఫ్ హెర్. 9
సో అందరూ ఫాలో అవ్వండి. తిను ఎంత కష్టపడుతుందో మీరు అంతకన్నా ఎక్కువ కష్టపడాలి. ఓకేనా? మంచి రిజల్ట్స్ వస్తాయి. సో హెల్దీ లైఫ్ ఈజ్ హ్యాపీ లైఫ్. ఓకే, ఎగ్జాక్ట్లీ. బాయ్ బాయ్. ఈరోజు మనం బర్త్డే పార్టీకి వచ్చాం కాబట్టి మన డిన్నర్ చాలా లేట్గా తింటున్నాము. ఆల్రెడీ ఇప్పుడు 8 అయిపోయింది. అండ్ మన డిన్నర్ ప్లేట్లో ఈరోజు ఏముంది అంటే క్యాలీఫ్లవర్ అనమాట. అండ్ దెన్ దాంట్లోకి రోటీ, 2 రోటీ పెట్టుకున్నాను విత్ క్యాలీఫ్లవర్ కర్రీ. రైస్ తీసుకోకూడదు అనుకుంటున్నా ఎందుకంటే ఆల్రెడీ లేట్ అయిపోయింది కాబట్టి. ఎస్, లెట్స్ ఈట్ అవర్ డిన్నర్ ఎట్ బర్త్డే పార్టీ. వీడియో అయితే ఎండ్కి వచ్చేసింది. ఈ రోజు మా ఫ్రెండ్స్ తోటి చాలా మంచి టైం ఎంజాయ్ చేశాను. ఆల్రెడీ మీరు వీడియోలో చూసే ఉంటారు. అండ్ ఈరోజు వీడియో కొంచెం లెందీగా అనిపించవచ్చు ఆఫ్ కోర్స్, కానీ మా సంతోషంలో మీరు కూడా ఉండాలి కాబట్టి మీకు కూడా చూపించాను అనమాట. సో ఈ రోజు ఫుడ్ అయితే అలా 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 తిన్నాము. అండ్ టైం మేనేజ్మెంట్ అస్సలే లేదు. ఐ న్యూ, బట్ చెప్పాను కదా వీకెండ్స్లో నా చేతుల్లో ఏముండదు అనమాట. సో దాట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మళ్ళీ రేపు మంచి వీడియో తోటి డే 14లో కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్ డే 13. నెక్స్ట్ వీడియో వచ్చే వరకు నవ్వుతూ ఉండండి.